తర్వాత జి శ్రీచందన 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం లేదు. నెక్స్ట్ కార్యక్రమం ఉన్నది 2 minutes, అంతకన్నా ఎక్కువ టైం లేదమ్మా. నెక్స్ట్ సభా కార్యక్రమం ఉంటుంది, అందుకోసం 2 minutes. సభను అలంకరించిన సంగీత సరస్వతులకి నా నమస్కారములు. సభాపతులకి, విద్యార్థులందరికీ కూడా నమస్సుమాంజలు. నా పేరు శ్రీచందన. నేను వేణువేగ భాగం 3వ సంవత్సరం విద్యార్థిని. ఈ వికసిత్ భారత్ గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. ఈ వికసిత్ భారత్ అనేది భారతదేశం యొక్క 100 సంవత్సరాల ప్రణాళికగా రచించబడింది, దూరదర్శనిక ప్రణాళిక. అయితే దీని అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా 4 వర్గాల మీద ఆధారపడి ఉంది ఈ అభివృద్ధి అనేది. వాటిల్లో 4 వర్గాలు ఏంటంటే పేదలు, మహిళలు, రైతులు, యువత. రైతులకి వనరులు కల్పించడం, నీటిపారుదల, సాంకేతికత అభివృద్ధి ద్వారా కూడా మనం అభివృద్ధి సాధించవచ్చు. పేదరిక నిర్మూలన ద్వారా కూడా మనం అభివృద్ధి సాధించవచ్చు. ముఖ్యంగా మహిళలు, యువత వీళ్ళిద్దరి మీద కూడా మన దేశ అభివృద్ధి అనేది చాలా తీవ్రంగా ఆధారపడి ఉందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మన దేశంలో 65% యువతే ఉన్నారు. ఈ 65% యువత అంటే 35 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు అనమాట. ఇదే మన దేశం యొక్క శక్తి. వీళ్ళు ఈ యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఫార్మాసిటికల్స్, వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించడం ద్వారా మన దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మనకి ఇక్కడి నుండి కూడా మన సగటు అభివృద్ధి రేటు అనేది 8 నుంచి 10% అభివృద్ధి రేటు ఉంటేనే మన దేశ అభివృద్ధిని సాధించగలమని నీతి ఆయోగ్ అనేది ఒక నివేదిక సమర్పించింది. 2024 వరల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారము ఇక్కడ నుండి కూడా మనము ప్రణాళికలు అభివృద్ధి చేయాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అట్లాగే ఆవిష్కరణలు కూడా ప్రోత్సహించకపోతే మనం ఒక రకమైన ఆర్థిక స్తబ్దతలో ఇరుక్కునే ప్రమాదం ఉంది అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మన భారతదేశం చాలా పటిష్టమైన పునాదులు వేసిందండి ఈ ప్రణాళిక కోసం. వాటిలో భాగంగానే స్వదేశీయ శక్తిని పెంపొందించడం, మన వనరులను మనమే తయారు చేసుకోవడం, మేక్ ఇన్ ఇండియా ప్రమోట్ చేయడం వంటివి మోడీ గారు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్, అలాగే అన్ని వర్గాల్లోని కూడా మహిళల్ని, యువతని కూడా ఎంకరేజ్ చేయడం వంటివి పిలుపునిచ్చారు. వీటిలో భాగంగా నేను ప్రభుత్వానికి అలాగే ప్రజలకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే యువత చాలా పటిష్టంగా పనిచేయాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి సమిష్టి కృషి మీద సాధించాలి తప్ప ఏ ఒక్కళ్ళ ద్వారానో ప్రభుత్వం ద్వారానో కూడా మనం ఈ అభివృద్ధిని సాధించలేం. ముఖ్యంగా యువత తీసుకుంటే యువత ఇప్పుడు ఎక్కువగా టెక్నాలజీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టెక్నాలజీ అభివృద్ధి తెలుసు అన్నవాళ్ళు, నేర్చుకుంటున్న దశలో ఉన్నవాళ్ళు యువత. వాళ్ళు త్వరగా నేర్చుకుని తర్వాత తరాలకు వాళ్ళు చెప్పగలరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువగా టాప్ 10 అమెజాను, తర్వాత ఏమోని ఏంటిది గూగుల్, ఇవి 2 తప్ప వేరే కంపెనీలు లేనట్లుగా వాటికే ఉద్యోగాలకు వెళ్ళడం, టాప్ 10 కంపెనీలు ఎంచుకుని వాటిల్లోనే అర్జీలు పెట్టుకుని వాటికే వెళ్ళడం వల్ల మన దేశ యువత బయట దేశాలకు తరలి వెళ్ళిపోతుందండి. దానివల్ల టాప్ హైయెస్ట్ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతున్న కంట్రీలు కానీ ప్రాజెక్టులో కానీ మన దేశ మూలాలు ఉండడం మనం ప్రతి దగ్గర కూడా గమనిస్తున్నాము. దానివల్ల మన దేశ ప్రతిష్టని వాళ్ళు అక్కడ నిలుపుతున్నారు. కానీ ఏం జరుగుతుంది అంటే ఆ ప్రతిష్ట నిలబడుతుంది, కానీ అదేవిధంగా మన దేశ అభివృద్ధి కూడా కొనసాగాలి. అందువల్ల యువత ఇప్పుడు ప్రత్యేకించి కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, కానీ వాటిల్లోని భారతీయ పరిశ్రమలను కూడా వాళ్ళు గుర్తించి వాటికి కూడా వెళ్ళడం, భారతీయ పరిశ్రమల్లో కూడా ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన ఎక్కువగా జరగడం వల్ల మన అభివృద్ధి అనేది మనం సాధించగలం. వీటితో పాటు మన దేశ కళలు, సాంప్రదాయాలను కూడా మనం ఖచ్చితంగా కూడా తర్వాత తరాలకు అందించాలండి. ఈ కళలు, సాంప్రదాయాలు వంటివి ప్రమోట్ చేయడం వల్ల మన తర్వాత ఇతిహాసాలు, ముఖ్యంగా ఇతిహాసాలు వంటివి చదివి తర్వాత తరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది తెలుసుకోలేకపోవడం వల్ల మనకు ఆల్రెడీ పూర్వకాలం నుంచి ఉన్న మన ఆలయాల్లో ఉన్న టెక్నాలజీని చాలామంది ఇప్పటికీ గుర్తించారు, కానీ ఆ టెక్నాలజీని ఇప్పుడు ఉన్న ఇంజనీర్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి అనుగుణంగా విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టినట్లుగానే కళాశాల విద్యలో కూడా ఎడ్యుకేషనల్ పాలసీని సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రూపొందించి యువతలోని సాంకేతికతను పెంపొందించి ఆ టెక్నాలజీ డెవలప్మెంటు, అట్లాగే ప్రతి దగ్గర కూడా మాతృభాష, సంస్కృతము వంటివి అవగాహన చేయడానికి వర్క్షాపులు, కాన్ఫరెన్సులు వంటివి కండక్ట్ చేయాలండి. ముఖ్యంగా ఈ సంస్కృతం రావడం వల్ల కూడా, మాతృభాషలు రావడం వల్ల కూడా మన దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే
ఈ సంస్కృతానికి సంబంధించినవి చాలా మటుకు ఇతిహాసాల్లో వాటిల్లో కూడా టెక్నాలజీ అనేది రూపొందించి ఉంది. ఆ టెక్నాలజీని ఇంజనీర్లకి సంస్కృతం రాదు, సంస్కృతం వచ్చిన వాళ్ళకి టెక్నాలజీ రాదు. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ వల్ల ఏమవుతుంది అంటే ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు వాటితోనే ఆగిపోతున్నాయి, కానీ తర్వాత తరాలకి టెక్నాలజీ ద్వారా వెళ్ళడం అనేది జరగడం లేదు. అందువల్ల కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో సంస్కృతము అలాగే భాష వంటి వాళ్ళ మదర్ లాంగ్వేజ్కి సంబంధించిన లాంగ్వేజ్ల మీద సదస్సులు వంటివి జరగాలి. దానివల్ల ఆ టెక్నాలజీ అనేది తర్వాత తరానికి అర్థమవుతుంది. ఆ సంస్కృతం అర్థమైతే దాంట్లో చాలా టెక్నాలజీ అనేది ఉండండి. అట్లాగే భరద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని రాశారని చెప్తున్నారు. భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం తెలుసుకోవడానికి ఏ ఒక్క ఇంజనీర్ కూడా ముందుకు రాలేకపోతున్నారండి. ఎందుకు అంటే వాళ్ళకి సంస్కృతం మీద అవగాహన లేదు. అటువంటి అవగాహన చర్యలు చేపట్టాలని, మన భారతదేశానికి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మహిళలకు కూడా నారీ శక్తి మీద కూడా మన దేశం అనేది చాలా ఆధారపడి ఉందండి. ఏ విధంగా అంటే పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ఆరోగ్యకరమైన సమాజం రూపొందించడానికి మహిళలు చాలా పాత్ర వహిస్తారు. అట్లాగే ఈరోజు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేదు అంటే పారిశ్రామికంగా కానీ నారీమణులు తనదైన ముద్రను వాళ్ళు మోపుతున్నారు. ఇదంతా కూడా ఏ ఒక్కరు ఎవరి వల్ల చేయలేరండి. సమిష్టి కృషి వల్లే వారు కూడా వెళ్ళగలరు. లేదంటే ఏ ఒక్కరి వల్ల ఏ అభివృద్ధి జరగదు. కాబట్టి మన దేశ అభివృద్ధి అనేది అందరి సమిష్టి కృషి వల్ల జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, మా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అమ్మా, చాలా అద్భుతంగా మాట్లాడారు.